హాయ్ అండి. ఇవాళ వేపిన శనగపప్పుతో లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల వేపిన శనగపప్పు తీసుకోవాలి. దాన్ని మిక్సీ పౌడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 1 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా పంచదార పొడిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మరీ ముద్దలా కాకుండా మరీ పొడిగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఆడపెట్టుకున్న పిండిని 2 కప్పులు వేసుకోవాలి. పంచదార పొడి 1 కప్పు, అలాగే మనం ఆడపెట్టుకున్న పిండి 2 కప్పులు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిలో 3 నుంచి 4 స్పూన్ల పాలు వేసుకోవాలి. కాచి పెట్టుకున్నవి వేసుకోవాలండి. వేసుకుని వీటిని కూడా బాగా అది ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకొక 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి కూడా పడుతుంది. దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటా మనం చూసుకుంటా కలుపుకోవాలి. ఇది వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేస్తారండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. దీనికి టైం కూడా ఏమీ పట్టదు. ఎవరైనా ఇంటికి అప్పటికప్పుడుగా రిలేటివ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు, ఏదైనా స్పెషల్ ఐటెం చేయాలంటే చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా తొందరగా. ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. వాళ్ళు చేయడానికి కూడా మనం భయపడక్కర్లేదు. స్టవ్తో పని లేదు కాబట్టి మనకి స్వీట్ చేసుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టదండి. 2 మినిట్స్ మిక్సీ ఆడుకోవడానికి, 2 మినిట్స్ పంచదార పౌడర్కి, అలాగే ఇది చేయడానికి ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. వేపిన శనగపప్పు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది మనకి మిక్సీ ఆడడం కూడా. చూడండి, ఈ విధంగా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పిండి తీసుకుని చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి మధ్యలో లవంగం గుచ్చితే మనకి స్వీట్ షాప్లో రెడీ అయ్యే లడ్డూలా తయారైపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈజీగా లడ్డు ఎలా చేయాలో. మీకు వీడియో ఇస్తే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.